హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. మై లైఫ్ మై ఛానల్. సో, ఇవాళ నేను ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఇది చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ, ఈజీ రెసిపీ. ఇది మనం ప్రసాదంగా కూడా పెడుతూ ఉంటారు బయట. సో, ఇది నా స్టైల్‌లో నేను చేసి చూపించబోతున్నానండి. ఇది ఈజీగా డైజెషన్ అయ్యే రెసిపీ. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఈ రెసిపీ అయితే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో, మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ మనం ముందుగా ఈ రెసిపీలోకైతే వెళ్ళిపోదామా? నేనైతే ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్‌కి పెసరపప్పు తీసుకుంటున్నానండి. సో, మీరు ఒక గ్లాస్ రైస్‌కి ఒక గ్లాస్ పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. బట్ ఎందుకంటే మనకి పెసరపప్పు ఫ్లేవర్ ఎక్కువొస్తదని నేను హాఫ్ గ్లాసే వేసుకుంటున్నానండి. సో, ఈ ఇంకా కొద్దిగా తక్కువ వేసుకున్నా కూడా నో ప్రాబ్లమ్ పప్పు. సో, ఈ 2 నీట్‌గా వాష్ చేసేసుకొని నేను 4 గ్లాసెస్ దాకా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నా కూడా బానే ఉంటదండి. బట్ పొంగిపోతదేమో అని నేను 4 గ్లాసెసే వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు, రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసుకొని ఇక్కడ విజిల్ పెట్టుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టేసి నేను 4 విజిల్స్ పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే నాకు ఆ రైసు, పప్పు అనేది బాగా ఉడికిపోవాలి, ముద్దగా రావాలి అనేసి. సో, మీరైతే 3 విజిల్స్ పెట్టుకున్నారంటే హై ఫ్లేమ్‌లో కరెక్ట్‌గా ఉడుకుతదండి. సరిపోతది. సో, నేనిక్కడైతే 4 విజిల్స్ తర్వాత చూస్తే బాగా ఉడికిపోయింది. నేనిక్కడ వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని చూసుకుంటున్నాను. అంటే పల్చగా కావాలనా? లేదు కొంచెం గట్టిగా కావాలనా? అనేది మీరు తినేదాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అయితే మీరు గోరువెచ్చని వాటరే వేసుకోండి. చల్లని వాటర్ అంతా వేసుకోకండి. ఎందుకంటే మనం పొంగల్ని మళ్ళా ఉడకపెట్టేదంతా ఏమి ఉండదు కాబట్టి. సో, ఇప్పుడు నేను పొంగల్‌ని పక్కన పెట్టేసుకుంటున్నానండి వాటర్ కలుపుకొని. తర్వాత నేనిప్పుడు పొ ఆహ్, పోపేసుకుంటున్నాను. సో, ఓ టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు వేసుకొని, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకేసుకొని అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పొంగల్‌లో కలుపుకున్నామంటే పొంగల్ రెడీ అయిపోతుందండి. ఇంకో విషయం ఏంటంటే పొంగల్ అనేది మీరు వేడిగానే తినండి. పప్పుతో చేసే ఏ రైసు ఐటెమ్ అయినా సరే మీరు వేడిగా తింటేనే బావుంటది. చల్లగా అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అది గట్టిగా అయిపోతదండి. ఎందుకంటే పప్పు వేసాం కాబట్టి ఆ కన్సిస్టెన్సీ అనేది ఆటోమేటిక్‌గా గట్టిగా వచ్చేస్తది. సో, మీరు వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటదండి. సో, చూసారు కదండీ! ఎంతో సింపుల్ రెసిపీ. మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకెలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానెల్ అయితే ఫాలో అవ్వండి. మీకేదైనా రెసిపీ కావాలంటే కామెంట్‌లో అడగండి. నేను చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్ బాయ్.